న్యూయార్క్ సముద్రం అడుగున ఎందుకు రైల్వే బోగీలను పారవేస్తుందో తెలుసా? ఇలా పనికిరాని పాత రైల్వే బోగీలను సముద్రం అడుగున పడేస్తే సముద్ర పర్యావరణానికి ఎలాంటి హాని జరగదా? ఇప్పటి వరకు ఎన్ని రైల్వే బోగీలను న్యూయార్క్ సముద్రం అడుగున పడేసిందో తెలుసా? న్యూయార్క్ చేపట్టిన ఈ సరికొత్త ప్రాజెక్టు ఉద్దేశం ఏంటో, ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? మనం ఈ వీడియోలో ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకుందాం. న్యూయార్క్ సముద్రం అడుగు భాగాన 1000 రైల్వే బోగీలు ఒకే చోట ఒక సమూహంలాగా ఉండే అసాధారణ దృశ్యాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? కనీసం ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో ఊహించారా? ఈ రైల్వే బోగీల వల్ల సముద్రం అడుగున ఉంటే ఆ భూభాగం అంతా ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనబడుతోంది. అంతేకాదు, ఈ క్రేజీ ఐడియా ఎన్నో సమస్యలకు ఓ చక్కటి పరిష్కారం చూపించింది. అవేంటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. యునైటెడ్ స్టేట్స్లోని నగరాలలో న్యూయార్క్ నగరం కూడా ఒకటి. ఈ న్యూయార్క్ నగరం ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన ప్రముఖ నగరాలలో ఒకటి. ఇక జనసాంద్రత ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా ప్రయాణికులకు ప్రయాణం సులభతరం అయ్యేలా ఓ రవాణా వ్యవస్థ చాలా అంటే చాలా అవసరం. కాబట్టి న్యూయార్క్ నగరంలో ప్రయాణాలు చాలా సులభతరంగా ఉండేందుకు సబ్వేలను నిర్మించారు. ప్రజా రవాణా వ్యవస్థ ఈ సబ్వే నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక న్యూయార్క్ నగరంలో ఉండే ఈ ప్రముఖ సబ్వే అనేది మాన్హటన్, బ్రూక్లిన్, క్వీన్స్, బ్రోంక్స్ అనే ప్రధాన నగరాలను కలుపుతూ దాటుతుంది. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ను న్యూయార్క్ నగర ప్రభుత్వం న్యూయార్క్ సిటీ ట్రాన్సిట్ అథారిటీకు లీజ్ ఇచ్చింది. న్యూయార్క్ సిటీకి చెందిన ట్రాన్సిట్ అథారిటీ అనేది మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీకి అనుబంధంగా ఉంది. న్యూయార్క్ సబ్వే వ్యవస్థ అనేది చాలా అత్యంత పురాతనమైంది. ప్రపంచంలో ప్రజా రవాణా వ్యవస్థ అనేది మొట్టమొదటిగా 1904 అక్టోబర్ 27న ప్రారంభించబడింది. ప్రస్తుతం న్యూయార్క్ నగర సబ్వేలో 472 ఆపరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయి. న్యూయార్క్ నగరంలో ఉండే ఈ ప్రజా రవాణా వ్యవస్థ 24/7 పనిచేస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థ ప్రతిరోజు ఎన్నో విపత్తులను, ఎన్నో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటూ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఈ రైళ్లు ఒక గంటకు 17.4 మైళ్ల వేగంతో, అంటే గంటకు 28 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే ఈ రైళ్ల గరిష్ట వేగం ఎంతంటే ఒక గంటకు 55 మైళ్లు, అంటే 89 కిలోమీటర్లు. న్యూయార్క్ నగర సబ్వేలకు బిజియెస్ట్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కూడా ఉన్నాయి. న్యూయార్క్ నగర సబ్వే గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2023లో న్యూయార్క్ నగర సబ్వే ఏకంగా 202,72,86,000 మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. 2015 అక్టోబర్ 29న కూడా 6.2 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఈ న్యూయార్క్ నగర సబ్వే ద్వారా ప్రయాణించడం జరిగింది. 1985 నుంచి క్రమం తప్పకుండా సబ్వేలో రైడర్షిప్ ను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. అందులో 2015 అక్టోబర్ 29వ రోజు అత్యధిక రోజువారీ రైడర్షిప్ గా నిలిచింది. అయితే కాలక్రమేణా రోజులు గడిచే కొద్దీ సబ్వే ట్రైన్స్ పాత కావటం వల్ల త్వరగా రిపేర్లు అవటం జరుగుతూ ఎక్కువ కాలం సరిగా పనిచేయలేకపోతున్నాయి. మొత్తానికి ఆ పాత సబ్వే ట్రైన్స్ రిటైర్ అయినట్టే. ఇక ప్రయాణానికి ఉపయోగపడని రైల్వే బోగీలను సముద్ర తీరాల వెంబడి సముద్రం అడుగున పారేయాలని ఎంటీఏ నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే ఎంటీఏ 2001 నుంచి 2010 వరకు ఏకంగా 2580 రైల్వే బోగీలను అట్లాంటిక్ సముద్ర తీరాన ఉండే న్యూజెర్సీ, డెలావేర్, మేరీల్యాండ్, వర్జీనియా, సౌత్ కరోలినా, జార్జియా కోస్ట్లో పారేయటం జరిగింది. ఇలా పాత రైల్వే బోగీలను సముద్రం అడుగున ఒక సమూహంలాగా పారేయాలి అనే ఆలోచన 1990లో ప్రముఖ పర్యావరణవేత్త జాక్ మోయర్ ప్రతిపాదించాడు. జాక్ మోయర్ ప్రతిపాదించిన ఈ సరికొత్త ఐడియా వల్ల సముద్రంలో జీవిస్తున్న ఎన్నో సముద్ర జీవులకు నివసించడం కోసం ఒక చక్కటి నివాసం దొరికినట్టే. జాక్ మోయర్ ప్రతిపాదనకు ఎంటీఏ పూర్తిగా మద్దతు తెలిపింది. ఎంటీఏతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలు కూడా పూర్తి మద్దతు తెలపడంతో జాక్ మోయర్ ప్రతిపాదించిన ఐడియా కార్యరూపం దాల్చింది. ఎన్నో చర్చలు, ట్రయల్స్ అనంతరం సముద్ర జీవులకు సరికొత్త ఆవాసాలు సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు అడుగులు ముందుకు వేసింది. ఈ ప్రాజెక్టు వల్ల బాస్, ట్యూనా, మాకేరెల్, ఫ్లౌండర్, టటాగో, బ్లూ మసెల్స్, బార్నాకిల్స్, ఎనిమోన్లు లాంటి వివిధ సముద్ర వృక్షాల కోసం, సముద్ర జంతువుల కోసం సరికొత్త ఆవాసాలు సృష్టించబడ్డాయి. ఈ ప్రాజెక్టు యునైటెడ్ స్టేట్స్ చుట్టూ ఉండే సముద్ర భూభాగాన, ముఖ్యంగా న్యూయార్క్ నగరం చుట్టూ ఉండే మహాసముద్రాలలో సముద్ర పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడంలో ఎంతగానో సహాయపడింది. అయితే ఈ రైల్వే బోగీలను సముద్రం అడుగున పారేయడానికి ముందు చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ప్రయాణానికి ఉపయోగపడని రైల్వే బోగీలను, తరచూ రిపేర్లు వచ్చే రైల్వే బోగీలను ముందుగా మాన్హటన్లోని ఇన్వుడ్లో ఉండే 207వ స్ట్రీట్ ఓవర్హాల్ షాప్కు తరలిస్తారు. అక్కడ ఒక కఠినమైన ప్రిపరేషన్ ప్రాసెస్ ఉంటుంది. స్ట్రీట్ ఓవర్హాల్ షాప్కు తరలించిన ప్రతి రైల్వే బోగి నుండి కార్మికులు గాజు, సీట్లు, సూచిక బోర్డులు, టైర్లు, ఇంజిన్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ లాంటి వాటిని పూర్తిగా వేరు చేస్తారు. ఆ తర్వాత రైల్వే బోగిని సముద్రం అడుగున పారేయటం వల్ల సముద్ర పర్యావరణానికి ఈ రైల్వే బోగీల వల్ల ఎలాంటి హాని గాని, కలుషితం గాని జరిగే అవకాశం ఉండదు. 15.5 మీటర్ల పొడవు, 2.7 మీటర్ల వెడల్పు ఉండే కారు ఫ్రేమ్లు మాత్రమే
ఆ రైల్వే భోగిలో మిగిలుంటాయి. ఇక రైల్వే భోగి డోర్లు మరియు కిటికీలు ఎప్పుడూ తెరుచుకుని ఉండేలా సెట్ చేస్తారు. ఇలా సెట్ చేయడం వల్ల వివిధ రకాల సముద్ర జీవులు భోగిల లోపలికి సులభంగా వస్తూ పోతూ ఉంటాయి. ఇక ఈ రైల్వే భోగిలను పూర్తిగా శుభ్రపరిచి ఆ తర్వాత రైల్వే భోగిలను బార్దులను ఉపయోగించి హర్లెం నది గుండా అట్లాంటిక్ సముద్ర తీరం వెంబడి మునిగిపోతున్న ప్రదేశాలకు తీసుకెళ్తారు. అక్కడ ఒక సమూహం లాగా ఈ భోగిలను సముద్రం అడుగు భాగాన పారేస్తారు. ఒక్కొక్క రైల్వే భోగి 30 యూనిట్లను కలిగి ఉంటుంది. ఈ రైల్వే భోగిల పెద్ద పరిమాణం, భారీ బరువు కారణంగా వీటిని సముద్ర అడుగు భాగాన చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దించాలి. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఈ భోగిలు ఒకదానికి ఒకటి ఢీ కొట్టుకునే అవకాశం ఉంది. ఇలా ఢీ కొట్టుకుని భోగిలు చెల్లాచెదురుగా పడిపోతే సముద్ర జీవులకు పెద్ద ఉపయోగపడవు. కాబట్టి ఈ ప్రాజెక్టును చాలా జాగ్రత్తగా ఏ చిన్న పొరపాటు కూడా లేకుండా చూస్తున్నారు. అతి తక్కువ సమయంలో మెటల్తో నిర్మించిన రైల్వే భోగిలు సముద్ర జీవులకు సరికొత్త ఆవాసాలుగా ఏర్పడటం నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇక ఈ రైల్వే భోగిల చుట్టూ వివిధ రకాల మొక్కలు పెరగటం, ముఖ్యంగా పాచి పెరిగిపోవటం వల్ల సుమారుగా 30 నుంచి 40 రకాల సముద్ర జీవులు అంటే రొయ్యలు, పీతలు, చేపలు ఇంకా ఎన్నో సముద్ర జీవులు ఆ రైల్వే భోగిలలో నివసిస్తాయి. అక్కడ నివసించే చేపలకు సమృద్ధిగా ఆహార వనరులు సృష్టించబడతాయి. ఇసుకతో కూడిన సముద్ర భూభాగంలో దొరికే ఆహారం కంటే 400 రెట్లు ఎక్కువ ఆహారం ఈ రైల్వే భోగిల చుట్టూ సృష్టించబడుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల చేపలకు ఆశ్రయం దొరకడంతో పాటు నెమ్మదిగా కదిలే చేపలకు సరికొత్త ఆవాసాలు దొరికినట్టే. ఇక యుఎస్ ఈస్ట్ కోస్ట్ లో సబ్వే రైలును కాకుండా వివిధ రకాల వస్తువుల్ని కూడా కృత్రిమ రీఫ్లుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యుఎస్ ఈస్ట్ కోస్ట్ లో ఏకంగా 14 కృత్రిమ రీఫ్లు ఉన్నాయి. కేవలం ఒక సరికొత్త ఐడియా. ఎందుకు పనికిరాని రైల్వే భోగిలను సముద్ర జీవులకు, ముఖ్యంగా అనారోగ్యం బారిన పడి నెమ్మదిగా నడిచే చేపలకు సరికొత్త ఆవాసాలుగా ఏర్పడటం నిజంగా గర్వంతో ఆనందించదగ్గ విషయమే.